యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి ఆఖరి మాట మరి ఆంటీ గారు వచ్చి మనకు అందిస్తారు. దయచేసి ప్రేమపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడి మాటని వినడానికి మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఆంటీ గారిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకి, మరి మీరు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ కొరకు ఈరోజు చెప్పుకుంటున్నాం. మరి 7వ మాటగా ఇప్పుడు దాకా విన్నారు. రక్షణ అంటే ఏంటి, దేవునితో సహవాసం అంటే ఏంటి, యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి, మరి చూస్తున్నాం రక్షణ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసుకున్నాం. మొదటి నుంచి 6 మాటలు చూసుకున్నాం. ఇప్పుడు 7వ మాట మీకు అర్థమయ్యండి. 6 మాటలను ఎంతమందికి అర్థమయ్యాయి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా అర్థం అవ్వాలంటే దేవుని మాటలనే అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు అర్థం చేసుకొని ఆ మాటలు మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాయో దానివల్ల జీవిస్తాం. మనం ఆ మాటల వల్ల జీవిస్తాం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూసుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం అందరం చూసుకుందాము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగా చెప్పి ప్రాణం విడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో చాలామంది చనిపోతారు కానీ దేవుని బిడ్డలు అన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఎదురు చూస్తారు. మరి అన్యులు దేవుని ఎరిగి కూడా మా అమ్మను చూడాలి, మా నాన్నను చూడాలి, లేకపోతే మా అక్కను చూడాలి, మా బావగారిని చూడాలి, చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళని తీసుకురండి అంటారు. చూసండి, చచ్చిపోతున్నాను కాబట్టి వాళ్ళు చూసి నేను చనిపోతానని. ఎప్పుడు దేవుని బిడ్డలు నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అలాగ చెయ్యకూడదు. అర్థమవుతుందండి? అలాగ చెయ్యకూడదు. లాస్ట్ దినాల్లో ఏం కోరుకోవాలి? ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇలాగ చెప్పి ఇలాంటి ఉద్దేశం ఇంకా గంటకో లేకపోతే నెల రోజులో లేకపోతే 4 నెలల్లో 5 నెలల్లో చచ్చిపోతాం. కానీ ఈ దినాల్లో మనం ఎలాగ ఉండాలి? మన మనసు దేవుని మీద, తండ్రి మీద మన హృదయం ఆనుకొని ఉండాలి. చనిపోయే దినాలే కానీ లేకపోతే నేను చనిపోతాను, నేను నడుస్తూ చనిపోవాలి, నేను మంచం మీద ఉండి చనిపోకూడదు, నేను వెళ్ళిపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి హృదయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం ఇందాక చూసాం కదా, సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏం చెప్పాడు? మనకైతే ఈ శిక్ష తగును. అలాగనుకోవాలి, మనకైతే ఈ శిక్ష తగును. ఆయనైతే ఏ పాపం చేయలేదు, ఆయన నీతిమంతుడని అక్కడ చెప్తున్నాడు. అతను కూడా బాధపడుతున్నాడు. యేసు ప్రభు ఎటువంటి వ్యక్తో ఆయనకు తెలిసి ఉంటుంది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు ఏమన్నాడు? నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఎంత మంచి మాట పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని చూస్తున్నారు? ఆయన యేసు ప్రభువుని చూస్తున్నారు. ఆయన పరిశుద్ధతని, ఆయన మాటలో ఉన్న శక్తి అవన్నీ గ్రహించి అంటున్నాడు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమంటే ఇప్పుడే నాతో పాటు నువ్వు ఉంటావని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి చనిపోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్ల వల్ల, రోగాల వల్ల, దేనివల్ల ఒకదాని వల్ల చనిపోతాం. కానీ మన ఆత్మ ఎప్పుడూ కూడా ఏం చేయాలి? ఘోషిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి ఆయన్ని. ఎప్పుడు ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నా ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని రాజ్యంలో ఉంటాం. అది ఎలాగ వస్తుందంటే పరిశుద్ధాత్మతో నింపబడితేనే. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే అది రాదు. మనం చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు? నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని చెప్తున్నారు యేసుప్రభు వారు. మరి మన ఆత్మను ఎవరి చేతుల్లో పెడతామో మనమే చూసుకోవాలి. అనుదినం వ్యాపారాలు, ఉద్యోగాలు, లేకపోతే భార్య బిడ్డలు, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇంకేదో దాని మీద పెడుతున్నామేమో చూసుకోవాలి. ఎక్కువ శాతం దేవుని దగ్గర, దేవునితో సహవాసం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు రాబోతున్నారు కాబట్టి చెప్తున్నారు ఆయన. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూసుకుందామండి. 22వ అధ్యాయం మంచి మాటలు అక్కడ పిలుస్తున్నారు ఆయన.
17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాను, వినువాడు రమ్ము అని చెప్పవలనని, దప్పిగొని వాన్ని రానిము, హెచ్చయించు అని జీవమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు ఏం చెప్తున్నారు, పెండ్లి కుమార్తెలు వీళ్ళు. ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఊపిరి ఉంది. ఏనాడైతే మానవుడు తయారు చేసి మానవుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయుడని ఎప్పుడైతే దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో రాయించాడో ఆ జీవము వాళ్ళ ఉంది. ఇప్పుడు పాపము పుణ్యము ఆ మనిషి నిర్ణయం చేసుకోవాలి, ఆ వ్యక్తి నిర్ణయం చేసుకోవాలి. నేను మంచిగా బ్రతకాలి, నేను పాపంతో బ్రతికి నేను చచ్చిపోకూడదు, నేను మంచిగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు మనిషిని చేసి ఆయన ఆరాధించాలనుకుంటే అలా జరగలేదు. అక్కడ అలా జరగకుండా వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి దాన్ని బట్టట చాలా బాధపడ్డాడట దేవుడు. 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో నరులను చేసినందుకట ఆయన మరి చాలా బాధపడ్డాడట. నరులను చేసినందుకు చూసుకుందామండి ఆ మాట. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. చాలైనా ఎంత భయంకరంగా చేశారో నరులట. చాలా వారు హృదయం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు అక్కడి నుంచి తుడిచేశారు. తర్వాత మరలా నోవాహు అని ఒక్క నీతిమంతుని బట్టి మరలా జనాంగం ప్రవేశించబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఆ ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు ఏమని, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము. ఏసండి, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అంటే పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళని ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళని పెండ్లి కుమార్తెగా ఆయన చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియనటువంటి వ్యక్తులు ఏమంటారంటే, లోకంలోని ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందండి అంటారు. భూమి మీద పరిశుద్ధులందరూ కూడా పెండ్లి కుమార్తెలు, మగవాళ్ళవని, పురుషులవని, స్త్రీలవనవండి, పెండ్లి కుమార్తె కింద ఆయన చూస్తున్నారు. ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు ఆలకించి ఆయన చెప్పిందంతా విని ఆయన ఆజ్ఞలు చొప్పున ఎవరైతే బ్రతికి మరి జీవిస్తారో వాళ్ళని పెండ్లి కుమార్తెగా చూస్తున్నారు. కాబట్టి అందులో నేనున్నానా, అందులో మీరున్నారా, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం చూస్తున్నాం, తండ్రి అని తండ్రి అయిన దేవుడిని పిలిచి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎంత మంచి మాట అండి. ఆయనకి మనకి పాపం వల్ల దూరం అయిపోయినటువంటి మనుషులకి ఆయన దగ్గర చేయడానికి ఈయన చెయ్యి ఆయన వదిలేశారు. అక్కడ సిలువలో అక్కడ చెప్తున్నారు, ఏలి ఏలి అని పిలుస్తున్నప్పుడు ఏంటి, నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని చెప్పినప్పుడు ఆయన చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు, మన చెయ్యి అందించడానికి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తెల్లాగా మనం తయారవ్వాలి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే నిలబడే శక్తి ఉండాలి. నిలబడడం నేర్చుకోవాలి. ఒక 3 రోజులు నిలబడతారు, 4వ రోజు వచ్చేసరికి పడిపోతారు. ఏసండి, ఒక నెల నిలబడతారు, 2వ నెల వచ్చేసరికి పడిపోతారు. దీనికోసం దేవుడు పిలవలేదు, నిత్యత్వంలో ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అప్పుడు మనం పరలోకంలో ఉంటాం. ఇంకో మాట చూసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9, 10, 11 వచనాలు. దేవుడు ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనదిగాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నారు, జీవింప చేయును. మనం జీవిస్తాం.
ఆయన జీవింపచేసే దేవుడు. దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్నట్ల మీరు ఆత్మ స్వభావం గలరే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనదిగాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో ఉండాలి. తర్వాత మీరు ఏం చేయాలి? మీ ఇంట్లో కూడా ఆరాధన, వాక్యము, ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తారో పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు. పెండ్లి కుమార్తె వరసలో మీరు కూడా ఉండగలుగుతారు. అందుకు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని అక్కడ పిలుస్తున్నారు ప్రకటన గ్రంథంలో. ఆత్మయు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళని పిలుస్తున్నారు అక్కడ పెండ్లి కుమార్తె అని. కాబట్టి ఈ విషయంలో భయం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ కొరకు భయం కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం ఉండాలి. దేవుడితో సహవాసం ఉండాలి. వాక్యం అంటే, ప్రార్థన అంటే దేవునితో సహవాసం ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు అపోస్తులకి దేవుడు చెప్తున్నారు ఏమని? మీరు వెళ్ళి మీరు మేడగదిలో ఉండండి. చూసుకుందాం అపోస్తుల కార్యం చూసుకొని 1-2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చదువు. నేను 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు. నేను పెంతెకొస్తు పండుగ దినమున పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూస్తున్నాము అక్కడ ఇల్లంతయు నిండెను. ఏంటి? దేవుని ఆత్మ. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏమొచ్చింది అక్కడ? పెంతెకొస్తు దినమునందు ఒక ఇంటిలో వారు కూర్చున్నప్పుడు దానికి ముందు ఏం చేశారు వాళ్ళు? ఇక్కడ 1:14 చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ కూర్చున్నా ఏకాత్మ ఉండాలి. ఎప్పుడైతే ఏక మనస్సుతో వారు ప్రార్థన చేసి ఒక ఇంట్లో కూర్చోగానే వారి మీద పరిశుద్ధాత్మ వ్రాలుగా వారికి వాక్శక్తి అంటే ఏంటంటే నాలుకల మీద వాక్శక్తి అంటే ఏంటంటే దేవుని శక్తితో కూడిన వాక్యము వారి హృదయంలోకి వచ్చింది. ఆ వాక్యం ఏం చేసిందంటే కార్యం చేసింది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ఎత్తి పట్టుకున్నారో వాళ్ళు వారి జీవితాల్లో కార్యాలు చూశారు. 2వ అధ్యాయంలో చూశారు, 3వ అధ్యాయంలో చూశారు. ఇంకా ముందుకెళ్తే అనేకమైన అద్భుతాలు వారి జీవితాల్లో జరిగాయి. ఈ అద్భుతాలన్నీ జరగడానికి కారణం చెప్తారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. కారణం పరిపూర్ణుడుగా మానవుడు చేయబడ్డాడు. దేవుడితో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం అంటే పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. ఇప్పుడు పెండ్లకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చి రమ్మన్నప్పుడు వెళ్ళిపోతారు. కనురప్ప పాటలో వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి జీవితాలు మనకు ఉండాలి. ఇప్పుడు 6 మాటలు చెప్పారు. 7వ మాట ఏం చెప్తున్నారంటే, తండ్రి నా ఆత్మని నీకు నీ చేతికి అప్పగిస్తున్నాను. సమాప్తమైందని ఆయన మరణించినట్లుగా చూస్తున్న, ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం, విడిచిపెట్టినట్లుగా. కాబట్టి మన జీవితాల్లో ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి. ఆఖరి దినాల్లోనే ఉన్నాం. ఒక చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ ప్రవచిస్తుంది ఒక సంఘంలో. ఏంటండి, ఆమె అన్యురాలు, క్రైస్తవురాలు, అవతల వ్యక్తి అన్యుడు. ఇంట్లో ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకోమంటున్నారు. పెళ్లి చేసుకోమంటే నేను ఎలా చేసుకుంటాను? నేను దేవుని శక్తి పొందుకున్నాను, దేవుని బిడ్డను నేను.
నేను ఎలా చేసుకుంటానని ఏడుస్తుంది. ఉపవాసం ఉండి అన్నం మానేసింది. అలాగే ఉపవాస ప్రార్థన జరుగుతుంటే సంఘంలోకి వెళ్ళింది. ఒక అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తి స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్తుంది, నువ్వు ఆవిడ పేరు పెట్టి పిలిచి ఏం చెప్తుంది, ఆ వ్యక్తి నువ్వు మ్యారేజ్ చేసుకో, నేను పరిశుద్ధాత్మతో అతను నింపుతాను, అతను నేను బలంగా వాడుకోపోతున్నానని దేవుడు ఆ పిల్ల ద్వారా 3 సంవత్సరాల పిల్ల ద్వారా దేవుడు పలికించాడు. అలాగని అందరూ హిందువులు పెళ్లి చేసుకోకండి, చాలా ప్రమాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఏడుస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు, ఇటువంటి వ్యక్తిని ఇంట్లో ఇంత బాధ పెడుతున్నారని ఏడుపు, అన్నం మానేసింది, నీళ్ళు మానేసింది, మొత్తం అన్నీ మానేసింది. దేవుని శక్తి ప్రవేశించి ఆ బిడ్డను ఎప్పుడైతే మాట్లాడిందో నిజంగా వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఏం జరిగిందండి, ఆయన జ్వరం తగ్గలేదు. ఆయన డాక్టర్ కానీ జ్వరం తగ్గలేదు. ఏంటండి, జలుబు జ్వరం 10 రోజులైనా తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు. ఈవిడ ఎప్పుడు పడుకొని ఎప్పుడు లేపినా స్తోత్రం 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 అనుకొని ఉండేదట. నీ స్తోత్రాల్లో పక్కన పెట్టు అనేవాడు, అతను పక్కన పెట్టు అలాగ అనేవాడు. ఒకరోజు తగ్గట్లేదు ఈయనకి. తగ్గపోతే నా కొరకు ప్రార్థన చేయవా అని అడిగారు. ఆవిడ ప్రార్థన చేయగానే వెంటనే తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి మారిపోయాడండి, మారిపోయి గొప్ప సేవకుడిగా మారాడు. అది క్రైస్తవం. దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి చిన్న పిల్లలోకి ప్రవేశించి ఆ వ్యక్తి కన్నీరు దేవుడు చూడలేక దేవుడు ఆ కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే గొప్ప గొప్ప కార్యాలు ఒక వ్యక్తిగా జరుగుతాయి. అందుకే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకోండి. ఇప్పుడైతే మరీ శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు జరగచ్చు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు లోకం మీద. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకుంటే ఎంతమంది నిన్ను కొట్టినా, ఎంతమంది నిన్ను దూషించినా నన్ను కాదని అనుకోగలుగుతావు. ఆ శక్తి ఉంటేనే. లేకపోతే హృదయం నిండా బాధ, నన్ను ఎందుకన్నారు అని అంటారు. వాళ్ళు అంటారు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు నిలబడవలసిందే. నిలబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, నిలబడాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. అందుకోసం రక్షణ పొందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం, ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడే, యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయనే అప్పగిస్తే మనకు అవసరం లేదా? ఆయన సృష్టికర్త, అన్నీ తెలుసు ఆయనకి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. 3 భాగాలుగా ఆయా సమయాల్లో ఆ విధంగా జీవించారు వాళ్ళు. ఏంటంటే ఆయన సమయం, ఈయన సమయం, ముగ్గురు ఒకటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎంతమంది అనుకుంటున్నారు నేను దేవుని రాజ్యంలో ఉండాలని? ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? దించేస్తున్నారు చేతులు. ఏంటండి, దించేస్తున్నారు. దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాడు. నిత్య జీవం మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మ. ఏంటండి, పాపానికి లోనైన మీ శరీరాన్ని కూడా దేవుడు లేపుతాడని రోమాపత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం ఉంచండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. గొప్ప అద్భుతాలు మీ జీవితాల్లో చూస్తారు. పేతురు, యోహాను చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు. ఏంటండి, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, ఆశీర్వాదాలు, చనిపోయిన వారు లెగడం, కుంటివారు గుడ్డివారు బాగవడం, ఏంటంటే అనేకులు రక్షించబడడం, ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎందులో ఉన్నాయండి? పరిశుద్ధాత్మలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రాన్ని దేని వల్ల చీల్చాడైనా? దేని వల్ల చీల్చబడ్డది? ఆత్మ, దేవుని శక్తి అక్కడ కమ్ముకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ జగమంతా, భూమి అంతా కూడా మాట ద్వారా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే జలములపై ఆత్మ అల్లాడుచుండెను. చూసారండి, ఆదియందు దేవుడు ఏం చెప్తున్నారు? ఆదియందు ఇక్కడ చూసుకుందాం. ఆదికాండం 1వ మాట.
ఆత్మతోనే ప్రయాణం జరిగింది. మొదట ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలములను పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మతోనే స్టార్ట్ అయింది. దేవుడు స్టార్ట్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మాట ఈ సృష్టి యావత్తు కూడా చేసింది. ఈ మాట సముద్రాన్ని చీల్చింది. ఈ మాట అగ్నిగుండంలోకి వెళ్ళి అగ్నిగుండంలో ఆ మనుషులు వ్యక్తులు చావకుండా ఆ దేవాది దేవుడు ఆ అగ్నిగుండంలోకి వచ్చి వాళ్ళకి ఏ హాని కలగకుండా చేశాడు. సింహబోన్లో ఏ హాని కలగకుండా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతుంటే రాత్రి అగ్నిస్తంభంగా పగల మేఘస్తంభంగా ఉండి వారిని అన్ని లక్షల మందిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అటువంటి విశ్వాసంలోకి మనం వెళ్ళిపోవాలి. ఆనాడు అగ్నిగుండంలో దేవుడు దానియేలుని రప్పించాడు. సముద్రమే చీలిపోయి 6 లక్షల మంది పైకి వెళ్ళారు. అలాగా నా జీవితంలో వచ్చిన ఈ చిన్న సమస్యని దేవుడు తీర్చలేడా? దేవుడు తీర్చలేడా? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు తీర్చలేడా? శ్రమ అంటే మీరే పడుతున్నామా? మనమే పడుతున్నాం శ్రమలు. అనేకులు చనిపోయారండి. సింహం వచ్చి చీల్చేస్తే రక్తం తాగి మాంసాన్ని తిన్నాయి. అందరూ చూస్తున్నారు. రాజులు అందరూ చూస్తున్నారు. దేనికోసం అలా చేసి పెట్టారు? ఒక్కసారి నీ దేవుడు దండం పెట్టేస్తానంటే ఒకసారి అయిపోతుంది కదా. వాళ్ళు పెట్టలేదండి. సింహాలు తినేస్తే వాళ్ళ శరీరాలు వాళ్ళు మొత్తం ఆ రక్తం అంతా అప్పగించారు. కానీ చనిపోతే మా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ వారు ఎంత మాత్రం వారి శరీరాలు దాచుకోలేదు. నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటే ఏదైనా పడగలము. దెబ్బలే కాదు, అవమానాలే కాదు, ఎంతటి రాజులే కాదు మనం ఎదుర్కొచ్చి నిలబడినా సరే వాళ్ళని లెక్క చేయం. నా దేవుడు నాకున్నాడని జీవించగలుగుతాం. అటువంటి ధైర్యం దేవుడు ఇస్తాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చాలా మా సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి దయచేయండి. దేవా, నీ కుమారుడని యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచారు. మీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు మా అందరి మీద ఎల్లప్పుడూ ఉంచున్నాయన. మీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు లోబడి మీ దగ్గర తగ్గించుకొని మీ పరిశుద్ధాత్మను పొందుకొని మీ ఆజ్ఞలు ఆలకించి ఆజ్ఞానుసారమైన జీవితాలు నాయన జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు వెళ్ళడానికి నాన్న ఇంతవరకు 6 మాటలు ఆలకించారు. 7వ మాట కూడా మా జీవితాల్లో జరిగించి ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పిన మాటలో మేము నిలబడడానికి నీ కృపలను అనుగ్రహించమని అడుగుతున్నాను. మీ నానా విధములైన కృపలు మాకు అనుగ్రహించండి. మీ దయగలిగిన ఆత్మను అందరిపైన ఉంచండి. దేవా, నీ దగ్గరికి రావడానికి మాకు సహాయం దయచేయండి. దేవా, నీకు వందనాలు. ఒక మెట్టు నాయన అలాగే 6 మెట్లు 7 మెట్లు కూడా ఎక్కించండి తండ్రి. నీకు వందనాలు. దేవా నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని అందుకోవడానికి ప్రభా సహాయం దయచేయండి. ఒకటో మాటలో ఏముందో అలాగ జీవించాలని, 2వ మాటలో ఏముందో అలా జీవించాలని, 3, 4, 5, 6 మాటల్లో ఏముందో నా జీవితాన్ని అలా చేసుకొని తండ్రి దగ్గరికి నేను చేరుకోవాలన్న ఆశతో జీవించడానికి కృప దయచేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కృపా కనికరాలు మా పైన విస్తరింపచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.